హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇప్పుడే చేసేయండి. సో మనకి 25తో లాస్ట్ డేటు, అంటే రేపటి నుంచే మనకి అప్లికేషన్స్ అనేవి రేపు ఈవినింగ్ నుంచి క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే మనకి జూన్ 25 సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే మనకి అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి అవుతుంది. అలాగే మీరు ఏదైనా ఆల్రెడీ అప్లై చేసి మిస్టేక్స్ చేస్తే ఇప్పుడే మీరు ఫైనల్గా ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడే మీరు అవి కూడా సరి చేసుకోండి. మనకి జూన్ 25 తర్వాత మేము రాంగ్ చేసాము, ఎడిట్ చేసుకోవాలన్నా కూడా మీకు అప్లికేషన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఓపెన్ అవ్వవు. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వరండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసారు కాబట్టి. సో ఎలా ఎడిట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఏంటంటే మీరు అప్లై చేసేసి ఫస్ట్ అప్లై చేసి మళ్ళీ ఏదైనా మిస్టేక్ ఉందని ఒక సెకండ్ టైం ఇలా ఓపెన్ చేసి సో సగం అప్లై చేసేసి మధ్యలో వెళ్ళిపోతున్నారు బ్యాక్కి. అలా వెళ్ళకూడదండి, ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు లాగిన్ అయ్యి ఏవైనా ఎంటర్ చేసి ఫిల్ చేయాలనుకుంటే అది లాస్ట్ వరకు కూడా కంప్లీట్ చేసి ఫైనల్గా ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో అలా సగంలో మీరు బ్యాక్ వెళ్ళిపోతే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు అని మెసేజ్ కూడా మీకు వస్తుంది, చెక్ చేసుకోండి. సో ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఫస్ట్ సెకండ్ స్టెప్ కాకుండా థర్డ్ స్టెప్ నుంచి అయితే మీరు ఎడిట్ చేసుకోవాలి. అక్కడ లాగిన్ అయ్యి సో అక్కడ లాగిన్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ స్టెప్లో అయితే మీరు ఎడిట్ చేయడానికి ఏం లేదు. సెకండ్ స్టెప్ పేమెంట్ స్టేటస్, ఫస్ట్ స్టెప్ లాగిన్ అయ్యేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఇచ్చినా కూడా మీరు దాన్ని ఎడిట్ చేయలేరు, ఎందుకంటే మళ్ళీ మనకి అలా ఎడిట్ అవ్వదు కాబట్టి. థర్డ్ స్టెప్ నుంచి ఏదైనా ఎడిట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇప్పుడే కామెంట్ చేయండి, ఎందుకంటే రేపటితో లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి ఎడిట్ ఆప్షన్స్ కూడా మనకి అయిపోతున్నాయి కాబట్టి. మీరు ఎవరైనా ఆల్రెడీ మీరు అప్లికేషన్ అనేది సెకండ్ టైం థర్డ్ టైము ఇలా ఓపెన్ చేసి మధ్యలో వదిలేస్తే దాన్ని మళ్ళీ ఫిల్ చేసేయండి, అలా వదిలేకండి. లేదంటే మీకు మొబైల్ కూడా మెసేజ్ ఆర్జీకేట్ వాళ్ళు పంపించే ఉంటారు చూడండి, మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయండి పెండింగ్ ఉందని కూడా పంపిస్తారు. అలా మీకు ఏమైనా మెసేజ్ వస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ చేయండి. అలా మెసేజ్ రాకపోతే అవసరం లేదు. సో మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలి దాని గురించి కూడా నేను వీడియో అయితే చేశాను. సో మరి మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందంటే ఇంకా చేంజ్ చేయరండి, ఎందుకంటే మనకి ఇప్పటికే చాలా టైం అయితే ఇచ్చారు కాబట్టి అప్లై చేసుకోవడానికి. సో మరి మనకి రిజల్ట్స్ రాకముందే స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అనేది అవుతుంది. రిజల్ట్స్ జూలై 11న వస్తాయి. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.